హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అనగానే మా పాప లేచి బెదిరుకుంది ఒకటేసారి. ఏంటి అన్నది. ఈరోజు నేను మీకు కొన్ని చూపిపోతున్నాను. నేను ఎప్పటి నుంచో అంటాను కదా, వంట చేసేటప్పుడు నాకు స్టాండ్ కావాలి. స్టాండ్ లేదు ఫ్రెండ్స్. నేను ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో గంట స్పూన్ పట్టుకొని కూర తిప్పాల్సి వస్తుంది అని మా అమ్మాయి నా కోసం బుక్ చేసింది. అన్ని ఆన్లైన్ సామాన్లే బుక్ చేసిద్ది అది. ఇగండి, చక్కగా బాగుంది. ఇదిగో ఈ బాక్స్లో వచ్చిందనమాట. ఎప్పటి నుంచో కావాలంటే ఇప్పటికి బుక్ చేసింది. అంటే ప్రతిదానికి ఒక టైం అనేది రావాలి. ఇది మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకెళ్ళొచ్చు. బయటికి ఎక్కడికన్నా వెళ్తాం కదా, వీడియో షూట్ చేయాలంటే ఇట్లా ఫోన్ పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అది అని మాట్లాడాల్సిన చక్క సెల్ఫీ స్టిక్ లాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ స్టాండ్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇదిగండి, ఓపెన్ చేసాను. ఇదిగో ఇట్లా ఇట్లా ఎట్లా అనాలా, ఇంతేనా? ఇదిగండి, ఇట్లా మనం స్టాండ్ లెక్క ఇట్లా వంట బండ మీద అంటే పెట్టుకొని స్టాండ్ లెక్క వాడుకోవచ్చు. ఇదిగో దీనికి ఫోను సెల్ఫీ స్టిక్ లాగా కూడా ఇట్లా క్లోజ్ చేసేసి ఇట్లా సెల్ఫీ దానికి కూడా సెల్ఫీ స్టిక్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇన్ని రోజులకి మా అమ్మాయి చేసిందంటే మంచి పని. అన్నీ వేస్ట్ ఆర్డర్ పెడుతుంది. కొన్ని అంటే సంవత్సరం కష్టపడ్డాను చేతితో వంటలు చేసి ఇప్పుడు కుదిరిందనమాట. దాంతోపాటుగా ఇంకోటి నాకు ఇష్టమైనది, ఆ సెల్ఫీ స్టిక్ కూడా ఇష్టపడిన అంతలా అమ్మ. అంటే మా దగ్గర స్ట్రైట్నింగ్ మిషన్ ఒకటి ఉంది, అది సరిగా అవ్వట్లేదు అనమాట. ఇది వచ్చేసి కంపెనీ ఫిలిప్స్ కంపెనీది. ఒరిజినల్ అంటే అస్సలు ఎలా వస్తుంది తెలుసా స్ట్రైట్నింగ్. మొన్న షార్ట్ వీడియోలు తీసా కదా, దీంతోనే చేసుకున్నాను అనమాట. 35 అమ్మ, 3500 అంత కాస్ట్ అనమాట. కానీ మనం ఇంకా పార్లర్లకు కూడా వెళ్ళవసరం లేదు, అంత సిల్కీగా అవుతుంది. ఇదిగండి, అంత సిల్కీగా. నాది కర్లీ హెయిర్ కదా, ఇలా చక్కగా ఇలా చేసుకోవచ్చు. అది ఎలా అయితే చేసి చూపిస్తాం మీకు. కానీ చాలా బాగా అవుతుంది తెలుసా, అసలు సూపర్గా అవుతుంది. మొత్తం సిల్కీగా అవుతుంది అనమాట హెయిర్. ఒక 2 సెకండ్లో అసలు హీట్ వేడైపోద్ది అనమాట. అంతంటే మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వకోకుండా దాని కింద ప్లేట్ చూసారా స్మూత్గా. అంటే అన్నీ అంటే స్ట్రైట్నింగ్ మిషన్లకి అన్నిటికి అట్లా రాదు. ఎందుకంటే ఇది కంపెనీది కదా, మనకి హెయిర్ అంటే రాలిపోకుండా డ్యామేజ్ అవ్వకోకుండా ఇది ఇచ్చాడు. ఇట్లా బాగుంది కదా ఫ్రెండ్స్. ఫిలిప్స్ చూపిస్తా. మీకు కూడా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. మంచిది. మనం పార్లర్కి ఎక్కడెక్కడికి వెళ్ళి స్ట్రైట్నింగ్ చేయించుకోవాల్సిందా. చూసారా స్మూత్ అయింది. ఇదిగండి, ఈ జుట్టు చూడు, ఇది చూడండి ఎంత స్మూత్గా అయింది. ఇంకంతే మనం పార్లర్కి ఎంత సిల్కీగా అయింది చూసారా. అది అన్నమాట. మా అమ్మాయి మంచి పని చేసిందంటే ఈరోజు సాటర్డే కొన్ని మంచి ఇది కర్లీ హెయిర్. ఇది చూడండి, మన నిగ్ర వలుకున్నట్టు. అంటే నాకు ఎక్కువ కర్లీ హెయిరే ఫేస్కి సూట్ అయ్యిద్ది. ఇది వచ్చేసి ఇది స్ట్రేట్గా వచ్చేసింది, ఇంగ్లీష్ వాళ్ళ జుట్టులాగా. బాగుంది కదా. హెయిర్ పలసన అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఒక ఆయిల్ తయారు చేస్తున్నాను. రాజమండ్రి నుంచి గుంటకల్లాకు, ఇంకా ముద్ద మందార పువ్వులు, మందారాకు, గోరింటాకు వేసి 3 కలిపి పేస్ట్ పట్టి కొబ్బరి నూనె తయారు చేశా. హెయిర్ అంటే గ్రోత్ తక్కువైంది కదా, గ్రోత్ ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో అక్కడంతా మంచిగా హెయిర్ బాగా వచ్చేస్తుంది, కొత్త జుట్టు వచ్చేస్తుంది. ఇంకా ఇగండి, చెప్పులు రేట్ వచ్చి 700 అనమాట. అసలు నేను ఇంత తక్కువ రేట్ చెప్పులు తొడగను. గొప్పలు ఎందుకులేండి, నేను ఎక్కువగా పంజాగుట్ట దగ్గర సెంట్రల్ ఉంది కదా, నేను అక్కడ కొంటానండి. ఎందుకంటే కాస్ట్ అని కాదు, రిచ్ అని కాదు,
మామూలుగా ఏంటంటే పండుగల టైంలో ఆఫర్ పెడతాడు. అంటే మనకి 30% అంటే 50%, 60% అట్లా ఆఫర్ పెట్టినప్పుడు 2,000 చెప్పులు, 5,000 కాస్ట్ ఉన్న చెప్పులు అట్లా మనకి తక్కువ పడతాయి. 2,000కి లేకుంటే 50 అంటే 2,000 లేనిది అక్కడ చెప్పులు రావు. కానీ మన ఎందుకు అక్కడే తొడుగుతానని అంటారా? కానీ ఎందుకు అక్కడే నేను తీసుకొని చెప్పులు తొడుగుతా అంటారా? ఎప్పుడైనా మనం చేసే పనిని బట్టి మన డ్రెస్సింగ్ చూడరు. మనం బయటికి వెళ్ళామనుకో, హోటల్కి, రెస్టారెంట్కి వెళ్ళామనుకో, ఫస్ట్ మన కాళ్ళు చూస్తారు. వెయిటర్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ మన లోపలికి వెళ్ళినప్పుడు మన కాళ్ళు చూస్తారు, కాళ్ళకి చెప్పులు చూస్తారు. ఆ చెప్పులు బట్టి మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అది మీకు కొంతమంది తెలియదు కదా, అందుకనే ఈ విషయం చెప్తున్నా. మనం ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసామా, 10,000 డ్రెస్ వేసామా అనేది చూడరు. మన కాళ్ళకున్న చెప్పులు చూసి మనకి అని వాల్యూ ఇస్తారనమాట. నా కూతురు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. నా కూతురు అంటే నేను అమ్మ నేను ఎంత ఇష్టపడుతుందో మా అమ్మాయి, నేనంటే అంత ఇష్టమో దానికి. ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్నా కృప? నర్సింగ్లో తీసుకుందంట. నేను ఎక్కువగా నేను ఇష్టపడేదేమో నా కాళ్ళకి చెప్పులు, మా అమ్మాయి ఇష్టపడేదేమో నాకు ప్లెయిన్ చీరలు కట్టుకోమని ఎక్కువగా ప్లెయిన్ శారీస్ తెస్తుంది. నాకు ప్లెయిన్ శారీస్ అంటే ఇష్టమే, కానీ ఎక్కువ నేను కొనను అనమాట. ఒక 10 చీరలు కొనుక్కున్నానంటే అయ్యే సంవత్సరాన్ని మొత్తం అవే వాడుతూ ఉంటా. కాకపోతే బ్లౌజెస్ మారుస్తూ ఉంటాను శారీస్ మీద. ఎక్కువ ప్లెయిన్ శారీస్ వాడతాను ఫ్రెండ్స్. ఇందాక చెప్పుల గురించి చెప్పానా? కాస్ట్ అంటే చెప్పులు పెడతాను. అవి మనం అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న చెప్పులు ఒక 2 years 1 year అట్లా ఉంటే పాడవు, తెగిపోవు అనమాట. అందుకనే ఇది మెహందీ కలర్ వచ్చేసి శారీ, ప్లెయిన్ శారీ బాగుందా ఫ్రెండ్స్? చూడండి, నాకు ఎక్కువ ప్లెయిన్ చీరలు అంటే ఇష్టం, పిచ్చి. ఇది వచ్చేసి స్కై బ్లూ. ఈ రెండిట్లో నాకు ఏది బాగుందో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. దీని మీదకి వచ్చేసి రాయల్ బ్లూ బ్లౌజ్ వేసుకోవచ్చు. దీని మీదకి వచ్చేసి మన ఇష్టం ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. రెడ్, పింక్, బ్లాక్ ఏదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది సూపర్గా. ఇవి ఈరోజు ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మాయి నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఎంతో ప్రేమతో తీసుకొచ్చింది. చూసారా, చీరలు 2, ఒకటి వచ్చేసి స్ట్రైట్నింగ్ మిషన్ ఆన్లైన్లో బుక్ చేసింది. చూడండి, దీని రేట్ దీని మీద ఉంటుందా మమ్మీ? రేటు ఉండదా? దీని మీద ఉండదంట ఫ్రెండ్స్. కానీ 3,500 స్ట్రైట్నింగ్ మిషన్ వచ్చేసి, ఇంకా చెప్పులు, ఇంకొచ్చేసి సెల్ఫీ స్టిక్, మొత్తం 4 ఐటమ్స్. అంటే 2 చీరలు, అంటే సింగిల్గా లెక్క పెడితే 5 ఐటమ్స్ అనమాట. కానీ ఎందుకు చీర ఏదైనా 2 చీరలు, స్ట్రైట్నింగ్ మిషన్, ఇంకా సెల్ఫీ స్టిక్, చెప్పులు ఈరోజు మా అమ్మాయి తీసుకొచ్చింది. నాలాగా తల్లికి మా అమ్మాయి నాకు ఎలా తెచ్చిందో మీకు కూడా మదర్స్ ఈ వీడియో చూసినట్లయితే మీ పిల్లలు కూడా ఇట్లా గిఫ్ట్ తెచ్చిస్తారు అని మీకు మా అమ్మాయిలాగా మీకు కూడా మీ పిల్లలు ఇలాగే గిఫ్ట్లు తెచ్చుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.